హలో ఆల్, వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో హోమ్మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తయారు చేసి దాంతో ఒక ఫేస్ ప్యాక్, గ్లో ఫేస్ ప్యాక్, స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనం ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ కోసం ఆరెంజెస్ తీసుకొని వాటి మీద ఉన్న తొక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ తొక్కలు విడిగా తీసుకున్న తర్వాత వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అవి డ్రై అవుతాయి. లేదంటే చిన్న చిన్న పీసెస్ మామూలుగా చేతితో అన్నా సరే కట్ చేసి ఉంచుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని ఎండలో మనం డ్రై చేసుకుంటే త్వరగా ఎండిపోతాయి. ఇలా ప్లేట్లో ముక్కలన్నీ పెట్టి సపరేట్గా ఎండలో ఉంచుకోవాలి. లేదు అంటే ఫ్యాన్ గాలి కింద అయినా సరే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎండ లేకుంటే కనుక. ఎండలో అయితే మనకి ఇలా చక్కగా ఎండిపోతాయి. బాగా ఇలా చూసారా, బాగా ఎండిపోయాయి. మనం ఎప్పుడన్నా ఆరెంజెస్ ఇంట్లో తినడానికి కొనుక్కునేటప్పుడు ఇలా తొక్కలు తీసి ఇట్లా చేసుకుంటే కనుక ఆరెంజ్ పీల్ పౌడరు చక్కగా ఫ్రెష్ ఆరెంజ్ పీల్ పౌడర్ తయారవుతుంది. మనం దాన్ని ఫేస్ ప్యాక్గా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనమే తయారు చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఏ కెమికల్స్ ఉండవు. హ్యాపీగా మనం ఫేస్ ప్యాక్లా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండిపోయిన ఆరెంజ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా కోర్స్లీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో చూసారా ఇలాగా గరుగ్గా తగులుతుంది కదంటే ఇట్లాగా మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఇందులో మనం శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ మిక్సీ జార్ పట్టుకోవాలి. 2 నుంచి 3 వేసుకోవచ్చు శనగపిండి. మనం ఆరెంజ్ పీల్ క్వాంటిటీని బట్టి మనం శనగపిండి వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం లాస్ట్లో ఫైనల్గా పసుపు కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే కొంచెం మరీ ఫైన్ పౌడర్గా కాకుండా మరీ గరుకగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇట్లా మనం మొత్తం తయారు చేసుకున్న తర్వాత చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం వేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఇలా ఒక డబ్బా తీసుకొని ఇందులో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్లా వాడుకోవచ్చు. మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పులో 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. లేదంటే రోజ్ వాటర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. మొత్తం ఇందులో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మిల్క్ కలుపుతున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇది ఫేస్కి, నెక్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం ఉంచేయాలి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆరెంజ్ పీల్స్తో తయారు చేసుకున్న పౌడరు మనం వాడాం కాబట్టి మొహం ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఈ ప్యాక్ వేసిన తర్వాత. చక్కగా మనం ఇది వీక్లీ వన్స్ వాడుకోవచ్చు. మీరు వీక్లీ ట్వైస్ కూడా వాడుకోవచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసి ప్లెయిన్ వాటర్తో మొహం కడుక్కోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఏదన్నా మాయిశ్చరైజర్ మీరు ఏది వాడతారో అది వాడచ్చు, ఏదన్నా పర్వాలేదు. చక్కని ఒక మంచి ఫేస్ ప్యాక్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం.
Thank you for watching. Please do like, share and subscribe my channel.